నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు స్వామివారు సింహవాహనంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా మాల్యవంతం వెంకటకృష్ణమాచార్యులు గారి మనవళ్ళు వ్యవహరిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయాన్ని తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి కోకటి సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. సత్యజ్ఞానశుకస్వరూపమబలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షంచక్రపినాకసాభయకరాం బిభ్రాణమర్కర్చవిం చిత్రీభూతపనీంద్రమిందుధవలం లక్ష్మీ నృసింహం భజే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై మంగళాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీరాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఇటువంటి ఈ యొక్క నారసింహుడు సింహవాహనం పైన ఉన్నటువంటి నరసింహస్వామిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా తన యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పం అతి త్వరగా శీఘ్రంగా ప్రసారింపజేస్తారు ఈ యొక్క నారసింహుడు. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కానీ, అదేవిధంగా అనారోగ్యరీత్యా మృత్యు యొక్క దరిచేరినటువంటి వాళ్ళని కూడా యథాస్థితికి తీసుకొస్తారు ఈ యొక్క నారసింహుడు. అటువంటి నరసింహస్వామిని మనందరం కూడా దర్శిస్తూ స్వామివారిని శరణాగతి భావంతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క సింహవాహనం పైన ఉన్నటువంటి ఆ యొక్క నారసింహుడిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా తమ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అతి త్వరగా అతి శీఘ్రంగా ప్రసారింపజేస్తారు. అదేవిధంగా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఏకాదశి నాడు ఆ యొక్క నారసింహుడి యొక్క దర్శనం సర్వశుభప్రదంగా కలుగుతుంది. అందువలన ఈ యొక్క ఈ యొక్క సింహవాహనం పైన ఉన్నటువంటి నారసింహుడిని ప్రతి ఒక్కరం కూడా దర్శించుకుందాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాం. అదేవిధంగా ఈరోజు కైంకర్యపరులైనటువంటి శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క కైంకర్యంలో ఎంతో వైభవోపేతంగా ఆ యొక్క స్వామివారు మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలకింపజేస్తూ ఉంటారు. అదేవిధంగా మనందరం కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాం. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఇంకొక విశేషం ఏమిటంటే ప్రతినిత్యం కూడా మనందరం కూడా స్వామివారి యొక్క దర్శనార్థమై మనందరం కూడా దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కలగజేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క 9 రోజులు కూడా భగవంతుడే మన దగ్గరకు వచ్చి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కలగజేస్తుంటారు. ఇటువంటి మహత్తరమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఎవరైతే దర్శించుకుంటారో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్వామివారు మనందరికీ కూడా ఆ ఉత్సవంలో పాల్గొని ఆ యొక్క ఉత్సవంలో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మనోభీష్టాలన్నీ కూడా కలుగుతాయని శాస్త్రవచనం. అందువలన భగవంతుడే భక్తుల దగ్గరికి వచ్చి తమ యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడానికి స్వామివారే స్వయంగా మన దగ్గరకు వచ్చి మనకు దర్శన భాగ్యం కలిగించడం మన పూర్వజన్మ సుకృతం, ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా భగవంతుణ్ణి మనందరం కూడా శరణాగతి భావంతో నారసింహుని దర్శించుకుందాం, సకల శుభాలను పొందుదాం, నారసింహుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. జై నారసింహ, జై జై నారసింహ.
చేయాలి అని స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది.